త్రిమూర్తులలో యజ్ఞఫలం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అని త్రిలోక సంచారి బ్రహ్మమానసపుత్రుడు నారదుడు ఋషులను ప్రశ్నించేసరికి త్రిగుణాలను ఆధీనంలో ఉంచుకున్న వారే ఈ యజ్ఞఫలానికి అర్హులు అని మొదలు పలుకుతారు ఋషులు. త్రిగుణాలలో సత్వగుణం మహోన్నతమైనది. త్రిమూర్తులలో ఈ సాత్విక గుణం ఎవరికి ఎక్కువో తెలుసుకోవడానికై త్రికాల జ్ఞాని త్రిలోక సంచారి భృగు మహర్షి బయలుదేరుతాడు. సతి సరస్వతి మధుర భావనలో వీరాగానంలో మునిగి మునిరాకను బ్రహ్మ గమనించకపోవడంతో విరించి హస్తనేత్రాలు ఉన్నవాడిని ఒక్క నన్నే చూడలేకపోయావు. లోకజనుల యోగక్షేమం ఇంకేమి చూడగలవు? రజోగుణ పూరితుడైన నీకు భూలోకంలో ఆలయమే ఉండదుగాక అని శపించి భృగువు కైలాసం వైపు కోపంగా బయలుదేరుతాడు. సతి పార్వతితో పశుపతి ఆనంద తాండవం చేస్తూ అతిథి భృగువుని పట్టించుకోడు. శివుని నిరాదరణకు ఆగ్రహం చెందిన భృగుడు పట్టరాని కోపంతో, మహేశ, మహారుషులనే నిరాదరణ చేసిన నీకు యజ్ఞఫలం అందుకునే అర్హత లేదు. అంతేకాదు, భూలోకంలో విగ్రహారాధనే నీకు ఉండదుగాక అని శపించి భృగువు కోపంగా అడుగులు వేస్తూ వైకుంఠం దిశగా బయలుదేరుతాడు. పాలకడలిలో శేషతల్పంపై నిదురిస్తూ సిరి సేవలకు పులకించిపోతూ ఉన్న శ్రీ మహావిష్ణువుని భృగువు చూసి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ముందు వెనకలు ఆలోచించక హరివక్షస్థలాన్ని తన్నినాడు. ఈ హఠాత్ పరిణామానికి వైకుంఠవాసులందరూ ఆశ్చర్యపోగా వైకుంఠపతి మాత్రం చిరునవ్వుతూ, మహర్షి, నవరత్న ఖచ్చితమైన నా వక్షస్థలాన్ని తాకి మీ సున్నిత పాదం ఎంత నొచ్చిందో అని భృగువు పాదం నిమురుతూ హరికాలిలో గల నేత్రాన్ని చిదిమివేశాడు. జ్ఞానోదయమైన భృగువు శ్రీహరి శాంత స్వభావానికి ఎంతగానో పొంగిపోయి త్రిమూర్తి